జస్ట్ ఇప్పుడే పృథ్వీరాజ్ అంగుళం నటించిన ఐ నో బడీ సినిమా చూడడం జరిగింది. ఇక సినిమా ఎలా ఉందంటే ఈ మలయాళం సినిమాలతో ఇదే సమస్య. ముక్కు మీద చెయ్యి వేసుకోమంటే తల చుట్టూ తిప్పి ముక్కు పట్టుకుంటారు. ఇది అంతే. కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ మాత్రం సీరియల్తో పోటీ పడింది. స్టోరీ ఏంటంటే హీరో ఒక గవర్నమెంట్ ఆఫీసర్, భార్యతో విభేదాలున్నా ఇద్దరు పిల్లల కోసం సర్దుకుపోయి కాలం వెల్లదీస్తుంటాడు. అయితే ఒక పని మీద బ్యాంకుకి వెళ్తే అక్కడ దొంగలు పడతారు. హీరోకి కూడా రాబరీలో భాగం ఉందని, బ్యాంకులో కొట్టేసిన 17 కోట్లు అతని వద్దే ఉన్నాయనే పుగారు బయటకు వస్తుంది. దానివల్ల ఫ్యామిలీ మొత్తం పడిన ఇబ్బందులేంటి, ఇంతకీ ఆ డబ్బు ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే వన్ టైం వాచబుల్ అన్నట్టుంది. కాన్సెప్ట్ బాగుంది, కానీ ల్యాగ్ భరించలేం. ఈ మలయాళం వాళ్ళు కొత్త కాన్సెప్ట్లు ప్రజెంట్ చేయడంలో తోపులని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఇదే స్టోరీ మన బాచుకైతే 2 ఖుషి నడుము సీన్లు, అమ్మడు కుమ్మడు అనే సాంగు, హీరోయిన్తో రొమాన్సు, జబర్దస్త్ బ్యాచ్తో క్రింజి కామెడీ, పైపెచ్చు భజన ఉండాలి. కానీ ఇక్కడ పృథ్వీరాజ్ అన్నయ్య మాత్రం చాలా రియలిస్టిక్గా నటించాడు. అక్కడ రాజీవ్ అనే క్యారెక్టర్ తప్ప హీరో కనిపించాడు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా మొదలవుతుంది స్టోరీ. ఫస్ట్ సీన్ నుంచే స్టోరీలోకి తీసుకెళ్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ డబ్బులు ఏమైంది, సొసైటీ ఏంటి ఇంత దారుణంగా ఉంది, ఈ ఆలోచనలతోనే సినిమా మొత్తం పరుగులు తీస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎంగేజింగ్ సెకండ్ హాఫ్లో ఉండదు. లాజిక్స్ అసలే ఉండవు. పైగా స్లో నెరేషన్. సమస్య కూడా అదే. క్లైమాక్స్ పెద్దగా ఏముండదు, బట్ కాన్సెప్ట్ మాత్రం మెచ్చుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. ఒక అబద్ధాన్ని, రూమర్ని, మనం చూడని దాన్ని కూడా సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేస్తారు, వాటిని జనాలు ఎంత గుడ్డిగా నమ్మేస్తారు అనేది చాలా బాగా చూపించారు. మొత్తం న్యాచురల్ లొకేషన్స్లో తీశారు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ల్యాగ్ భరిస్తే ఒకసారి ట్రై చేయొచ్చు. టైంపాస్ మూవీ అంతే. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.